ఎట్టకేలకు గురుమూర్తి పాపం పండింది. భార్యను చంపేసి ఆనవాళ్లు కూడా దొరకకుండా చేసి పోలీసులకే సవాల్ విసిరిన కిరాతకుడు గురుమూర్తిని ఆధారాలతో అరెస్ట్ చేశారు పోలీసులు. ఎన్నో కేసులు చూసిన పోలీసులనే షాక్ అయ్యేలా చేసిన గురుమూర్తి ఇప్పుడు కటకటాల్లోకి చేరాడు. దేశానికి సేవ చేసిన వాడు ఇంటికి తిరిగొచ్చిన తర్వాత భార్యను చంపుకు తిన్నాడు. సరిహద్దులో ధైర్య సాహసాలు ప్రదర్శించిన గురుమూర్తి ఇంట్లో మాత్రం తనలోని క్రూరత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. సంచలనం సృష్టించిన జిల్లెలగూడ వెంకటమాధవి హత్య కేసులో ఆమె భర్త గురుమూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతన్ని ఇంటికి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అలాగే జిల్లెలగూడ చెరువు వద్దకు తీసుకెళ్లి విచారించారు. దేశానికి సేవలందించిన మాజీ సైనికుడు గురుమూర్తి చివరికి క్రూరత్వానికి చిరునామాగా మిగిలిపోయాడు. దేశభక్తి కలిగిన సైనికుడు భార్యను మాత్రం ప్రేమించలేకపోయాడు. భార్యను అత్యంత కిరాతకంగా చంపేసి మృతదేహాన్ని ఎవరూ ఊహించని విధంగా మాయం చేసి కేసులో నుంచి బయటపడాలనుకున్నాడు. చివరికి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటి వరకు ఎవరూ చరిత్రలో చూడనంత రాక్షసంగా వ్యవహరించాడు గురుమూర్తి. భార్యను చంపేసి ఆధారాలు చెరిపేసి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించాడు. పిల్లలకు తల్లిని గురించి చెడుగా చెప్పాడు. అత్తామామలకు మరో కట్టుకథ చెప్పాడు. అందరినీ మాయ చేసి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. వెంకటమాధవిని తానే చంపారని చెబుతూనే ఆధారాలు ఉంటే నిరూపించండి అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు గురుమూర్తి. ఏదైనా ఉంటే కోర్టులో తేల్చుకుంటానంటూ బీరాలు పలికాడు. ఎంత జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ నేరస్తుడు ఎక్కడో ఓ చోట చిన్న తప్పు చేస్తాడు. అదే నేరస్తుణ్ణి పట్టిస్తుంది. పోలీసులు విశ్వసించే సిద్ధాంతమది. నేరం జరిగిన చోట తప్పనిసరిగా ఆధారాలు ఉంటాయని పోలీసులు బలంగా నమ్ముతారు. కాకపోతే క్షుణ్ణంగా పరిశీలించాలి. డేగ కళ్లతో పసిగట్టాలి. ఈ కేసులోనూ అదే సూత్రం పాటించారు పోలీసులు. నేరం జరిగిన ఇంటిని తనిఖీ చేస్తే 16 ఆధారాలు లభ్యమయ్యాయి. వాటితోనే గురుమూర్తిని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు పోలీసులు. ఈ నెల 22న బయటపడిన వెంకటమాధవి హత్య కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురుమూర్తి వెంకటమాధవిలకు 13 ఏళ్ల క్రితం పెళ్లయ్యిందే. పెళ్లి తర్వాత కూడా కొన్నాళ్ల పాటు గురుమూర్తి ఆర్మీలోని పనిచేశాడు. ఆ తర్వాత రిటైర్మెంట్ తీసుకుని సొంతూరుకి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏదో విధంగా భార్యతో గొడవ పడుతూనే ఉండేవాడు. కొన్ని సందర్భాల్లో పంచాయతీలు కూడా జరిగాయి. 4 ఏళ్ల పాటు అత్తారింట్లోనే ఉండిపోయాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి సెక్యూరిటీ గార్డ్గా చేరాడు. ఈ నెల 14, 15 తేదీల్లో వెంకటమాధవి గురుమూర్తి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరిగింది. అప్పటికే భార్యను చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. ప్లాన్ ప్రకారమే పిల్లలను బంధువుల ఇంట్లో ఉంచాడు. ఉద్దేశపూర్వకంగా గొడవ పెట్టుకుని భార్యను కొట్టాడు. గోడకేసి కొట్టి గొంతు నులిమి వెంకటమాధవిని హత్య చేశాడు. తర్వాత కాళ్లు నరికి బకెట్లో వేశాడు. నీళ్లు పోసి హీటర్ పెట్టి ఉడికించాడు. ఆ తర్వాత కమర్షియల్ స్టవ్ మీద కాళ్లను కాల్చివేశాడు. ఆ తర్వాత ఎముకలను రోట్లో వేసి పొడి చేశాడు. ఆ పొడిని చెరువులో పడేశాడు. బకెట్లో మిగిలిన నీటిని టాయిలెట్లో పోసి క్లీన్ చేశాడు. అకారణంగా గొడవ పెట్టుకుని అతని వైఫ్ మీద దాడి చేయాలనే ఉద్దేశంతో ఎవిడెన్స్ పిల్లలుంటే తెలుస్తుందని చెప్పేసి పిల్లల్ని వాళ్ళ చుట్టాల ఇంట్లోనే పెట్టేసి ఇక్కడ రావడం జరిగింది. వచ్చి భార్య పైన ఆ రోజు మార్నింగ్ ఆవిడని కొట్టడం స్టార్ట్ చేశాడు. తీసుకెళ్లి గోడకు ఆవిడ తలను స్మాష్ చేశాడు. గట్టిగా కొట్టాడు గోడకి. షీ సస్టైన్డ్ ఇంజురీస్ అండ్ దెన్ అంటే షీ ఫెల్ డౌన్. అప్పుడు పైన కూర్చొని గొంతు నులిమేసేసి ఆవిడ చంపడం జరిగింది. భార్యను చంపి మృతదేహాన్ని డిస్పోజ్ చేశాక పిల్లలను ఇంటికి తీసుకొచ్చాడు. పిల్లలకు తల్లిపై లేనిపోని మాటలు చెప్పాడు. మీ మమ్మీ తనతో గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని పిల్లల్ని నమ్మించాడు. అత్తామామలకు కూడా అదే విషయం చెప్పాడు. పోలీసులను కూడా మిస్లీడ్ చేయడానికి ప్రయత్నించాడు గురుమూర్తి. చివరికి అత్తామామలు అనుమానం వ్యక్తం చేయడంతో గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. భార్యను తానే చంపినట్టు ఒప్పుకున్నాడు. మళ్ళీ మొత్తం అంతా పొద్దున్నుంచి కడిగినట్టుగానే మళ్ళీ కడిగి వాసన రాకుండా చూసి మళ్ళీ వెళ్ళి పిల్లల్ని తీసుకొని వచ్చాడు. అంటే చూడండి అతని మనస్తత్వం. తీసుకొచ్చి మదర్ ఎక్కడ ఉందంటే ఇట్లా బయటికి వెళ్ళింది అని చెప్పేసి ఈమె మీద లేనిపోని విధంగా చెప్పి పిల్లల్ని ఏదో చేసి పడుకోబెట్టి మెయిన్ బెడ్రూమ్ ఏదైతే అతను చేసినాడో ఉన్నాయో అది మాత్రము వెళ్లకుండా యాక్సెస్ కంట్రోల్ పెట్టి లాక్ చేసి పెట్టి బయటనే ఉండి
అట్లా 2 days గడిపాడు. భార్య వెంకటమాధవిని చంపడంతో తన టాస్క్ పూర్తయింది అన్నట్టుగా వ్యవహరించాడు గురుమూర్తి. భార్యను చంపాను అన్న పశ్చాత్తాపం కూడా అతడిలో కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో తన పిల్లల భవిష్యత్తు గురించి మదనపడేవాడు. కానీ భార్యను చంపాను అన్న బాధ మాత్రం ఏ కోశానా లేదు. దాదాపు 7 రోజుల పాటు పోలీసుల అదుపులో ఉన్న గురుమూర్తి హాయిగా అత్యంత ప్రశాంతంగా కనిపించాడు. పొద్దున మధ్యాహ్నం ఇడ్లీ సాంబార్తో సరిపెట్టుకున్నాడు. రాత్రికి చపాతీ తిని హాయిగా నిద్రపోయాడు. పోలీసులు విచారణకు వచ్చినప్పుడల్లా రకరకాల వాదనలు వినిపించేవాడు.